హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఎన్ని సీట్స్ మిగిలాయి, అలాగే థర్డ్ పేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మిగిలిన అన్ని సీట్స్ ఎవరికి వస్తాయి, దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి మిగిలిన అన్ని సీట్స్ ఎవరికి ఇస్తారంటే ఏ క్యాస్ట్లో సీట్స్ మిగిలాయో ఆ క్యాస్ట్ వైజ్ వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. తర్వాత ఉన్న వాళ్ళకి మనకి ఏ క్యాస్ట్లో మిగిలాయి అనేది అఫీషియల్గా ఎక్కడ కూడా చెప్పరు. లిస్ట్లో నేమ్ ఉందా లేదనేది చెక్ చేసుకోవడమే. మరి థర్డ్ పేజ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనకి నిన్న కౌన్సిలింగ్ అయింది కదా, ఒక 5 డేస్ లేదంటే ఒక 6 డేస్లో మనకి లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతారు. పెట్టిన వెంటనే నేను వీడియో చేస్తాను. మీరు వెబ్సైట్ డైలీ ఒక 2-3 డేస్ నుంచి చెక్ చేస్తూ ఉండండి. అలాగే నెక్స్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి ఎన్ని సీట్స్ మిగిలాయంటే నిన్న సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ 101 సీట్లకైతే కౌన్సిలింగ్ జరిగింది. అలాగే 16 మంది గ్లోబల్ విద్యార్థులకు, 14 మంది క్యాప్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు కదా. 101 సీట్లకి 20 మంది మాత్రమే అటెండ్ అవ్వలేదంట. మిగతా వారందరూ కూడా అటెండ్ అయ్యారు. అంటే మనకి థర్డ్ పేజ్కి 20 సీట్స్ మాత్రమే మిగిలాయి. గ్లోబల్ కేటగిరీలో 7 సీట్స్ అనేవి మిగిలాయంట. క్యాప్ కేటగిరీ మాత్రం అందరూ జాయిన్ అయిపోయారు. అంటే అందరూ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారంట. ఒకవేళ అటెండ్ అయిన వల్ల ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోయినా మళ్ళీ ఆ సీట్స్ కూడా కలిపి ఫిల్ చేస్తారు. మ్యాక్సిమం అందరూ జాయిన్ అయిపోతారండి. మనకి ఇప్పుడు సెకండ్ పేజ్లో 20 సీట్స్ మిగిలాయి కాబట్టి 20 సీట్స్ ఏ క్యాస్ట్ వైజ్గా మిగిలాయో ఆ క్యాస్ట్ వైజ్గా తర్వాత ఉన్న వాళ్ళకి 20 సీట్స్ అనేది థర్డ్ పేజ్లో ఫిల్ చేస్తారు. గ్లోబల్ కేటగిరీలో కూడా 7 సీట్స్ అయితే ఫిల్ చేస్తారండి. మరి థర్డ్ పేజ్ రిజల్ట్స్ అయితే ఇంకొక 5 డేస్ 6 డేస్లో అయితే మనకి రిలీజ్ చేసేయవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో అయితే చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.